ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, అందరికీ సుపరిచితమైన వ్యక్తే. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమిటీలు వేసి ఎక్కడికక్కడ కూడా సంఘాన్ని, అదేవిధంగా కాపు కమ్యూనిటీని తన వంతు బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల పిఠాపురంలో కళ్యాణ్ గారి ప్రచారానికి, అంటే ఆయన గెలుపులో భాగంగా వారం రోజులు పిఠాపురంలోనే టైం వేస్ట్ ఇచ్చారు బుల్లెట్ ధర్మారావు గారు. చెప్పండి ధర్మారావు గారు, ఏంటి పరిస్థితి? అంటే ముందే అన్నీ చెప్పేశారు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకుంటాడా లేదా అనేది కూడా ఇప్పుడు ఫస్ట్ మా ఛానల్కి ఏం జరగబోతుంది అనేది మీరు చెప్పాలి. నేను ఇవాళ ముఖ్యంగా ఒకటే కోరుకుంటున్నాను, ఎంతో కష్టపడి ఈరోజు నా పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చి ఇవాళ అంత విజయకేతనం, భారీ విజయాన్ని కైవసం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారి చరిష్మా వలన ఇవాళ రాష్ట్రంలో గద్దెనెక్కడం జరిగింది కూటమి. అదే కనుక పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో కూడా గద్దెనెక్కేవాళ్ళు కాదు. అది ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా ముక్తకంఠంతో ఏకీభవించాల్సింది, అంగీకరించాల్సిందే. అలాంటిది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మరి కూటమి కానీ, మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ, మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ, మరి గౌరవనీయులైన మా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి కానీ, అయ్యా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంతో కష్టపడిన మా నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఈ రేపు ఇచ్చే పదవుల్లో తప్పనిసరిగా ఉప ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్టర్ పదవి కూడా ఇవ్వాలని మేము రాధారంగ మిత్రమందరి తరపున సవినయంగా కోరుకుంటున్నాం. అలాగే మొదటి నుంచి ఆయనే వెన్నంటే ఉన్న నాదెండ్ల మనోహర్ గారు ఓడిపోయినా కూడా వేరే పక్కదారి కూడా చూడకుండా నమ్మకంతో, విశ్వాసంతో పవన్ కళ్యాణ్ గారితోనే ఇప్పటివరకు నడిచాడు నాదెండ్ల మనోహర్ గారు. ఆయన కూడా గెలిపించడానికి నా వంతుగా నేను కూడా నా తెనాల్లో కూడా ప్రచారం చేసి ఆయన కూడా గెలిపించుకోవడం జరిగింది. మరి ఆయనకు కూడా ఒక గౌరవమైన మరి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే రాధారంగంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగామో, ఇప్పుడు రాయలసీమలో మరి తిరుపతి నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు భారీ మెజార్టీతో గెలిచారు. ఆయనకి మరి రాధారంగ మిత్రమండలి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఆర్కాడ్ కృష్ణప్రసాద్ అని నియమించానండి. ఆయన అన్ని చోట్ల కూడా కలిసి బలిసేన నాయకుడు అండి, ఆయన బలిసేన అధ్యక్షుడు మొత్తం స్టేట్కి. ఆయన ఆధ్వర్యంలో ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి మొత్తం ఆయనకే కాకుండా కూటమి అభ్యర్థులందరూ కూడా రాధారంగ మిత్రం ఎలా గెలిపించుకున్నా తిరిగాం, ఆయన కూడా అలా తిరిగి గెలిపించుకున్నాడు. కాబట్టి ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని జనసేన పార్టీ నుంచి గెలిచాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కానీ, కూటమి మరి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, రెండు జిల్లాల్లో మరి కృష్ణా జిల్లాకి అవినిగడ్డ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మండలి బుద్ధప్రసాద్ గారు అందరికీ వివాహత రైతుడు, ఎవరితోనూ ఎటువంటి అంత బుద్ధుడు అంటారు పాపం ఆయన్ని, చాలా సౌమ్యుడు బుద్ధప్రసాద్ గారు. ఎవరితో గొడవలు కానీ ఏం ఉండే వ్యక్తి కాదు. అలాంటి మరి మచ్చలేని మనిషి బుద్ధప్రసాద్ గారు కూడా భారీ మేరతో గెలుస్తారని చెప్పాను నేను పిఠాపురం దాంట్లో. అలాగే గెలిచాడు ఆయన. మరి ఆయనకు కూడా మరి జనసేన పార్టీ తరఫున గెలిచారు కాబట్టి ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని రాధారంగ మిత్రులను కోరుకుంటున్నాము. అలాగే ఇంకొకటి రాయలసీమ అయిపోయింది. మరి పోతే ఉత్తరాంధ్ర నుంచి గెలుపొందిన మా పంచికెళ్ళ రమేష్ బాబు, ఆయన కూడా జనసేన పార్టీ నుంచి గెలిచాడు. మరి ఆయన కూడా సీనియర్ నాయకుడు, ప్రజారాజ్యంలో మేము అందరం కలిసి తిరిగాం. మరి ఆయన కూడా గౌరవమైన స్థానం ఇస్తూ ఆయన కూడా మంత్రి పదవి ఇవ్వాలని మేము రాధారంగ మిత్రమండలి తరపున, మరి బలిసేన తరపున మేము ఆయన్ని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా మా యొక్క విజ్ఞప్తిని మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మోడీ గారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మా యొక్క విజ్ఞప్తిని మన్నించి మా యొక్క రాధారంగ మిత్రమని మేము మా వంతుగా ఈ యొక్క రాష్ట్రంలో అలుపెరిగిన పోరాటం చేశాం. ప్రజలందరూ చూశారు. ఎక్కడెక్కడైనా కూడా రంగా గారి జెండాలు పెట్టుకుని, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి జెండాలు పెట్టుకుని పిఠాపురంలో వెళ్తూ ఉంటే ఇంటింటికి బ్రహ్మరథం పెట్టారు. మాకు తప్పకుండా గెలుస్తారన్న అలాగే గెలిచారు. అంటే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది ఆచూకీ తెలియడం లేదు. ఇప్పటికే కొన్ని చోట్ల జన సైనికులు అయితే పలానా వాళ్ళు కనబడటం లేదని చెప్పేసి కొన్ని ప్రకటనలు అయితే చేస్తున్నారు. అందులో ప్రప్రథమంగా అంబటి రాంబాబు గారు ఉన్నారు, ఆ తర్వాత రోజా గారు ఉన్నారు. ఏంటి ఈ నోరు పారేసుకున్న వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఎందుకు ఇప్పుడు వాళ్ళు మొహం చాటేశారు? ఇప్పుడు మళ్ళీ ధైర్యంగా జనాల్లోకి వచ్చి మాట్లాడే పరిస్థితి వాళ్ళకు ఉంటుందంటే మీరేం చెప్తారు? ఎటువంటి పరిస్థితుల్లో
వాళ్ళు జీరోలు అయిపోయిన మనుషులండి. నిజంగా అంబటి రాంబాబు డ్యాన్సులు రాంబాబు ఎంతసేపు రంగా గారు నేను గురువురు మా గురు సొల్లు కబుర్లు చెప్తాడు. ఏనాడన్నా రంగా గారి జిల్లా పేరు పెట్టమని అడిగావా నువ్వు అంబటి రాంబాబు? అందుకే నువ్వు అడగలేదు కాబట్టి నిన్ను రాధారంగ మిత్రమని రంగా గారు చిత్తుగా వాడగొట్టావు నిన్ను. అలాగే అమ్మ రోజా ఎంతసేపు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ తాకనేమని అన్నావు, నా అసెంబ్లీ చూసేయాలండి అన్నావు. ఇవాళ నీకు దిక్కు లేదు, అసెంబ్లీ చూస్తాకే నీకు అవకాశం లేకుండా పోయింది. నామరూపాలు లేకుండా నిన్ను తుక్కు కింద వాడగొట్టారు. ఎందుకంటే నువ్వు చేసిన అరాచకం కానీ పవన్ కళ్యాణ్ గారిని అన్న ఎంతో ఓర్పు వహించారు జన సైనికులు కూడా. మేము రాధారంగ మిత్రులు మేమైతే ఉడికి తగ్గేది లేదు, మేమైతే ఎరగొట్టేసేవాళ్ళం. కానీ పవన్ కళ్యాణ్ గారు నంది అంటే నంది, పంది అంటే పంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన తూచే తప్పకుండా ఆయన వెన్నంటే ఉన్నాం కాబట్టి నీకు బడితి పూజ చేయకుండా ఆగడం జరిగింది. అలాగే గుడివాడ అమర్నాథ్ ఆడొక సొల్లు నీ పేరు చెప్పుకుంటా నేను కాపు నాయకుడు అంటాడు. ఏమంటే ఒకటే గుర్తుంచుకోండి, రాష్ట్రంలో గెలిచిన అంతకుముందు వైసీపీలో గెలిచిన కాపులు ఎవరు కూడా ఈసారి ఒక్కడు కూడా గెలవలా. ఎందుకని గెలవలేదంటే రంగా గారి ఆత్మ, రంగా గారి జిల్లా పేరు పెట్టిన ఈ యొక్క కాపు తొత్తుల్ని చిత్తుగా మేమే వాడగొట్టాం. రంగా గారి అభిమానులు రాధారంగ మిత్రమండలి జన సైనికులు అందరం కూడా వీళ్ళని చిత్తుగా వాడగొట్టాం. భవిష్యత్తులో వీళ్ళకే ఇప్పుడు కాదు ఇంకా 10 ఏళ్ళ వరకు కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వం. రాజకీయ సమాధి అయిపోయినట్టే వీళ్ళు, అందులో ఎటువంటి అవకాశం లేదు. రేపు వాళ్ళు వీధిలోకి వచ్చి తలెత్తుకు తిరగడానికి కూడా మొహం చెల్లదు. అంటే ఎందుకు అంత విచ్చలవిడిగా? అంటే అధికారం అనేది కేవలం అది తాత్కాలికమని చెప్పేసి జగమెరిగిన సత్యం, అది ఎవరికి ఎల్లకాలం కాదు. పదవి అనే ఒక తొడుగుని అడ్డం పెట్టుకొని నానా మాటలు, నానా రకాల, అంటే ప్రజలకు ఏమింటున్నారు, మనం మాట్లాడేది స్పృహలో ఉండి మాట్లాడుతున్నామా, స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నామన్నా ఇంకిత జ్ఞానం అంతా మరిచిపోయి ఈ రకంగా వీళ్ళందరూ నోరేసుకొని పడిపోవడం. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఎక్కడికక్కడ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు. వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి ఇళ్ళకెళ్ళి దాడులు చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఒక రకమైన దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూస్తారు సార్? వాళ్ళు ఎంత చెప్పినా ప్రజలు అయితే నమ్మడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే ఎంత అరాచకం సృష్టించారో ప్రజలందరికీ తెలుసు కాబట్టే వీళ్ళ అరాచకాలు చెక్కు పెట్టాలనే వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టేశారు ప్రజలు. ఎందుకంటే వీళ్ళు చేసేది అరాచకాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇవాళ వైసీపీ వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసి టీడీపీ వాళ్ళు కొడుతున్నారు, అంతా అబద్ధం. ముందుగానే అడ్వాన్స్గా చెప్తే రేపొద్దున మా ముందుకు రారని వాళ్ళ అపోహ. ఇది ఎంత అబద్ధం అండి, సొల్లు కబుర్లు, శుద్ధ అబద్ధాలు మాట్లాడినంత మాత్రం ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఎవరో దాడులు చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే దాడులు చేయండి అని ఎక్కడా కూడా చెప్పలేదు. ఆయన గెలిచినా కూడా జగన్మోహన్ రెడ్డిని చాలా ఉందాగానే మాట్లాడాడే కానీ ఆయన ఎక్కడ విమర్శించాల. అది బాగా మీరు గమనించండి. ఆ ఒక్క ఉందాతనానికి, ఆయన ఒక నిబ్బరానికి, నిజంగా ఆయనకున్న ఓర్పు భూదేవి కన్నా ఎక్కువ ఓర్పుని ఇందాక చెప్పా. అంత ఓర్పు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కూడా మనం చూడలేము. అలాంటి మహోన్నత మనసున్న వ్యక్తి ఆయనే నిబ్బరంగా ఉండి మీరెవరు కూడా అలాంటివి చేయొద్దని చెప్పాడే కానీ ఆయన ఒక చిటికేస్తే వీళ్ళందరూ కూడా నిజంగానే దాడులు చేసే అవకాశాలు వీళ్ళు ఎక్కడ ఎగిరిపోతారో కూడా ఎవరో తెలియదు. మన కళ్యాణ్ గారు వాళ్ళ మెగా ఫ్యామిలీని కలవడం, అమ్మగారి కాళ్ళ మీద పడడం, ఆ తర్వాత చిరంజీవి గారి కాళ్ళ మీద పడడం, తర్వాత వదినమ్మ గారి కాళ్ళ మీద పడడం, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం, ఒక విజయుడే ఆయన ఇంటికి వెళ్ళి ఆ రకంగా ఆనందోత్సవాలను వెళ్ళకపోవడం, మెగా ఫ్యామిలీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కళ్ళమ్మడి కొంత ఎమోషనల్ అయ్యారు కదా. ఏంటి ఆ సీన్ గురించి? ఆ సీను నిజంగా సార్ ఆ వీడియో చూస్తుంటే అదేం సార్, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేన నాయకులే కానీ రంగా గారి అభిమానులు కానీ నిజంగా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కష్టపడిన విధానం అలాంటిది. ఆయన కష్టాన్ని తగ్గ ఫలితం దక్కింది. నిజంగా అంత హోదాలో ఉండి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి అన్నగారి కాళ్ళమే పడుతుంటే ఆయన ముద్దులతో నింపేసుకుని తమ్ముడిని అక్కును ఆలింగనం చేసుకుని నిజంగా ఒక సన్నివేశం ప్రతి ఒక్క అభిమానికి కళ్ళం నీళ్ళు వచ్చి తీరాల్సిందే. తల్లి మీద కాళ్ళమే పడితే వదిన కూడా వద్దని వారించినా కూడా వదిన ఆశీస్సులు కూడా తీసుకున్నాడు. నిజంగా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు రామ్ చరణ్ అయితే అసలు ఆ పర్సనాలిటీ కదా, ఆయన మనసుని వాళ్ళు అజేయుడయ్యి మా యొక్క మెగా ఫ్యామిలీ గౌరవం నిలబెట్టాడు. నా తమ్ముడు, నా పవన్ కళ్యాణ్ అని చెప్పి, నా కొడుకు అని చెప్పి తల్లిగా, నా మరిది కాదు నా కొడుకే,
ఈ మొదటి నుంచి చిరంజీవి గారి భార్య సురేఖ ఎప్పుడు కూడా నా పెద్ద కొడుకే అంటది కానీ ఎప్పుడు కూడా మరిదిగా చూడాల. మరి అలాంటిది ఆవిడ కూడా కళ్ళం నీళ్ళు పెట్టుకుందంటే నిజంగా చూసేవాళ్ళకి కూడా నిజంగా వాస్తవంగా అది కళ్ళం నీళ్ళకి రాకుండా ఎవరికి కూడా ఉండదు. ఇది చాలా అద్భుతమైన సన్నివేశం. ఆ వీడియో చూస్తే మాత్రం అందరికి కూడా పవన్ కళ్యాణ్లో ఇంత నీతి నిజాయితీ, ఇంత కుటుంబ ప్రేమ ఆప్యాయత ఉందా అనేది దాంతో తేటతలం అయిపోయిందండి. ఫైనల్గా అంటే ముద్రగడ్డ పద్మనాభం గారు పేరు మార్చుకుంటా అన్నాడు, ఒక గెజిట్ ఇది కూడా తెచ్చుకున్నాడు, అన్ని అప్లికేషన్ పూర్తి చేశాడు, ప్రెస్ ముందు కూడా తెలియపరిచాడు. అయితే ఇప్పుడు కొంత రెడ్డి సామాజిక వర్గంలో కొంత వ్యతిరేకత వస్తుంది, మీరు మార్చుకుమాకండి, మీరు మళ్ళీ ఇందులోకి వచ్చి ఇది చేయకండి అని చెప్పేసి కొంత అలజడి అయితే సృష్టించకండి అని చెప్పేసి ఆయనకు కూడా కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు ఆయనకి విన్నవించుకుంటున్నారు. ఎలా చూస్తారు? ఏమంటే ముద్రగడ పద్మనాభం ఒక చచ్చిపోయిన పాముతో సమానం. ఎందుకంటే ఎవరిదట వాళ్ళని కాటేయాలనుకుని ఆయనే చచ్చిపోయిన పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే అతను కాపు సామాజిక వర్గంలో ఉండి ఈ రోజున రెడ్డి సామాజిక వర్గం నేను పేరు మార్చుకుంటాను అన్నా కూడా వాళ్ళు కూడా వ్యతిరేకించారంటే ఏ కులం వాళ్ళైనా కూడా వ్యతిరేకిస్తారు ఈయన్ని. ఎందుకంటే ఈయన చేసిన తప్పు క్షమించిన తప్పు అలాంటిది ముద్రగడ పద్మనాభంని ఎవరు కూడా క్షమించరాదు, కుటుంబంలోనే క్షమించట్లా. కన్న కూతురు క్రాంతి నా సోదరే, ఆవిడే క్షమించరాని తప్పు చేశాడు మా నాన్న అని చెప్పి స్వయంగా ఒప్పుకుంది. మరి అలాంటిది మా సోదరికి మేము రాధారంగం మిత్రులు మద్దతు ఏనాడో చెప్పాం మేము. అలాంటి ముద్రగడ పద్మనాభం గారి గురించి మనం మాట్లాడుకోవడం ఎంతైనా కూడా చాలా ఎక్కువ, మాట్లాడుకోవడం కన్నా మానేయటమే తక్కువ. అయితే ముద్రగడ పద్మనాభం గారు రెడ్డి సామాజిక వర్గమే కాదు, ఏ కులం అయినా కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన ఆరోపణల్ని చాలా తప్పు పడుతున్నారు. నిన్ను ఓడిస్తానంటే నేనే ఛాలెంజ్ చేశాను పిఠాపురంలో. 4వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ ఓడిపోతే నేను గుండు కొట్టించి గాడి మీద ఊరేగుతాను, ఛాలెంజ్ నువ్వు, లేకపోతే నువ్వు గుండు కొట్టించుకుని నువ్వు తిరుగుతా సిద్ధమా అన్నాను. సమాధానం లేదు. కాబట్టి ఆయన గురించి మాట్లాడే కన్నా ఏ కులంలోకి వెళ్ళినా అందరూ ఆయన వద్దు బాబు, మాకు ఈ మహానుభావుడు వద్దు. ఎందుకంటే రేపొద్దున ఆ కులంలో ఎక్కడ చిచ్చు పెడతాను వాళ్ళ భయం. అంతే కదా, ఇప్పుడు కాపు కులంలో చుచ్చు పెట్టేశాడు, బ్రష్ పట్టించాడు, రేపొద్దున రెడ్లు కూడా వాళ్ళ తాగడ పెట్టేస్తాడు ఈయన. అందుకే బాబు నీకు దన్నం, నువ్వు వైఎస్ఆర్లో ఉంటే ఉండు కానీ మాకు వద్దని చెప్పి వాళ్ళు కూడా మొహాటం లేకుండా వ్యతిరేకించారు. ఏ కులం వాళ్ళని వ్యతిరేకిస్తారు, అందులో నిర్మోహమాటం లేదు. కాకపోతేనండి నేను పిఠాపురంలో తిరిగిన కష్టం మీరందరూ చూశారు, రాష్ట్రం అంతా కూడా చూశారు. అందరూ కూడా నా కష్టాన్ని గుర్తించారు, నాకు చాలామంది అభినందనలు తెలియజేశారు. మనం పడిన కష్టం చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ గారు 100% కష్టపడితే ఒక 2% అన్న కష్టపడ్డానన్న సంతోషం నాకు మిగిలింది. అయితే ఆత్మసంతృప్తి నాకు మిగిలింది. అయితే ఒకటేనండి నేను చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తారని ఒక మీడియా సోదరుడు అడిగితే 60 నుంచి 70,000 పైసలు గెలుస్తాడన్నాను. ఖచ్చితంగా నా విశ్లేషణ కరెక్ట్ అయింది. 70,000తో మెజారిటీతోనే గెలిచాడు. అలాగే కూటమి ప్రమాణ స్వీకారం చేస్తుందా, వైఎస్ఆర్ చేస్తుందా అంటే ఖచ్చితంగా కూటమి ప్రమాణ స్వీకారం చేస్తే ఛాలెంజ్ చేశాను. అలాగే మా మచిలీపట్నం ఎంపీ జనసేన ఎంపీ గ్లాస్ గుర్తు బాలశౌరి గారు 2 లక్షల పైచీలకు మేయర్తో గెలుస్తారని ఛాలెంజ్ చేశాను. అలాగే 2,25,000 పైచీలతో గెలిచాడు. మండల బుద్ధప్రసాద్ గారు గెలుస్తారన్నాను, కొల్లు రవీంద్ర గారు గెలుస్తారన్నాను. ఏదేమైనా కూటమి అభ్యర్థులకి రాధారంగం మిత్రులను సపోర్ట్ చేశాం కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా గెలిపించుకునే బాధ్యత మా మీద వేసుకున్నాం. ఇవాళ గెలిపించుకుని మా సత్తా చాటాం కాబట్టి నేను మీ మీడియా ద్వారా నేను ఒకటి ఫైనల్గా నేను పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారని మరి మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి లాస్ట్గా ఆయన పడిన కష్టానికి డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టర్ ఇస్తే సరైన న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నాదెళ్ల మనోహర్ గారికి కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే రాధారంగం మిత్ర రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరిగి ప్రచారం చేశాం కాబట్టి మాకు అందరూ ఒకటే. కాబట్టి రాయలసీమ నుంచి ఆరణి శ్రీనివాసులు గారికి, అలాగే మరి గుంటూరు కృష్ణా జిల్లా నుంచి మరి మండల బుద్ధప్రసాద్ గారికి గ్లాస్ గుర్తుమే పోటీ చేశారు జనసేన. అలాగే మరి ఉత్తరాంధ్ర నుంచి మా పంచకల రమేష్ బాబుకి, ఆయన జనసేన గ్లాస్ మీద పోటీ చేశాడు కాబట్టి ఆయనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని నేను రాధారంగ మిత్రమణ తరపున బలిజ సేన మరి కాపు సంఘాలు అందరం కూడా, ఎందుకంటే
కాపులు పెద్దన్న పాత్ర పోషించమన్నారు. మా వంతు పాత్ర పోషిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాం. కాపులందరిని సమాయత్తం చేశాం. కాపు చేసి అన్ని కులాలను ఒక తాటి మీద తీసుకొచ్చాం. ఇవాళ కాపులందరూ కూడా వన్ సైడ్ డిసైడ్, తగ్గేదే లేదు. ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డికి కాపు అనేవాడు ఇలా మొత్తం వన్ సైడ్ డిసైడ్ పవన్ కళ్యాణ్ని బట్టే కూటమికి వేశారు. ఒక్క ఓటు కూడా చీలనేమని అన్నాడు. ట్రాన్స్ఫర్ ఒక్క ఓటు కూడా అలా. ఇందులో యథార్థం మీ కళ్ళకే కనపడుతుందిగా. 11 సీట్లలో కూడా సాగు తప్పి లొట్టబోయి గెలిచారు 2000, 3000 మెజార్టీతోనే. ఇక్కడ జనసేన కూటమి అభ్యర్థులు 60, 70, 80, 90 వేలతో గెలిచారు. మీకు ఇంకా అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చరిష్మా వలన ఈ రాష్ట్రం గద్దెక్కింది. కాబట్టి మేము రాధారంగ మిత్రమండలి మరి బలిజసేన జనసేన అందరూ సంయుక్తంగా ముక్తకంఠంతో ఈ యొక్క అభ్యర్థులకి మేము సూచిస్తున్నాం. కాబట్టి మా యొక్క అభ్యర్థన కూడా మన్నించండి. మేము కోరుకున్న అభ్యర్థులు కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి రాధారంగ మిత్రమండలి తరపున సవినయంగా కోరుకుంటున్నామండి.